శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 11 లవంగాలతో ఇలా చేస్తే ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వడం తథ్యం. వశీకరణ ప్రక్రియ అనేది మనకు ఇష్టమైన వారిని ఇతరులను వశపరుచుకోవడానికి ఉపయోగిస్తారు. ఎవరైనా సరే మన మాట వినేలా చేసుకోవాలంటే చాలామంది కూడా బయట ఎక్కడికో వెళ్ళి వాళ్ళతో వశీకరణ ప్రక్రియని చేస్తూ ఉంటారు. కానీ దానివల్ల మంచి ఫలితాలు వస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఆ ప్రక్రియ కోసం చాలా డబ్బులు సమర్పించుకోవాల్సి వస్తుంది. మరి అలా మీ డబ్బులు వృధా కాకుండా కేవలం 11 లవంగాలతో మీరు వశీకరణ ప్రక్రియ ఇలా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వశీకరణ మాత్రం మంచి పనికి మాత్రమే ఉపయోగించాలి. చెడు పనులకి ఉపయోగించడం వల్ల చెడు జరుగుతుంది. అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ని కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కూడా కొత్త వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఇక విషయంలోకి వెళితే, వశీకరణ ప్రక్రియ అనేది మనకి ఇష్టమైన వారిని ఇతరులను వశపరుచుకోవడానికి ఉపయోగిస్తారు. వశీకరణను మంచి పనికి ఉపయోగించాలి. చెడు పనులకి ఉపయోగించడం వల్ల చెడు జరుగుతుంది. లవంగాలతో చేసే వశీకరణం ఇలా చాలా శక్తివంతమైనది. మనం కోరుకున్న వ్యక్తులను చాలా సులువుగా, ఎలాంటి ఖర్చు లేకుండా వశపరుచుకోవచ్చు. లవంగాలతో చేసే వశీకరణం సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వశీకరణం ఇలా చేయడం వల్ల అన్నదమ్ములు, అక్కచెల్లు, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమతో కలిసిమెలిసి అన్యోన్యతతో ఉంటారు. ఈ వశీకరణాన్ని మంచి ఉద్దేశం కోసం మాత్రమే చేయాలి. ఈ వశీకరణం వల్ల భార్యాభర్తల మధ్య వివాహ బంధం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఎందుకంటే వశీకరణం అనేది దేవుళ్ళ అనుగ్రహంతోనే జరుగుతుంది. బంధాలను బలపరచడానికి మాత్రమే చేయాలి. చెడు ఉద్దేశంతో చేస్తే చెడు జరుగుతుంది. దైవశక్తి మాత్రమే కాదు, దుష్టశక్తి కూడా అంతే ఉంటుంది. కాబట్టి లవంగాలతో వశీకరణం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లవంగాలతో వశీకరణం ఎప్పుడైనా సరే శనివారం రాత్రిపూట 9 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో చేయాలి. ఈ వశీకరణకు 11 లవంగాలు కావాలి. పూర్ణ లవంగాలు మాత్రమే తీసుకోవాలి. 6 లవంగాలు కుడి చేతిలో పట్టుకోవాలి. మరో 5 లవంగాలు ఎడమ చేతిలో పెట్టుకోవాలి. ఈ వశీకరణాన్ని శనివారం రాత్రి అమావాస్య రోజు చేయాలి. ఏ వ్యక్తినైతే వశపరుచుకోవాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క పేరు 21 సార్లు చెప్పాలన్నమాట. అలా చదివిన తర్వాత కుడివైపు పిడికిలు తెరిచి లవంగాలను నోటితో ఊది కింద పడేయాలి. మళ్ళీ కింద పడిన లవంగాలు తీసుకొని కుడి చేతులు పిడికిల్లోనే పెట్టుకోవాలి. ఎడమ చేతి లవంగాలను కదిలించకూడదు. మళ్ళీ ఆ వ్యక్తిని 11 సార్లు చెప్పి కుడి చేతి పిడికిల్ని చెప్పి నోటితో ఊది లవంగాలు కింద పడేలా చేయాలి. కింద పడిన లవంగాలు మళ్ళీ కుడి చేతిలోకి తీసుకోవాలి. కుడి చేతిలోని 6 లవంగాలు, ఎడమ చేతిలో ఉన్న 5 లవంగాలు జాగ్రత్తగా భద్రపరచాలి. శనివారం రోజు చేస్తాం కదా, మరుసటి రోజు ఆదివారం స్నానం చేసిన తర్వాత ఎడమ చేతుల్లో 5 లవంగాలు ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి నీరు పోసి మూట కట్టి డస్ట్బిన్లో వేయాలి. కుడి చేతిలో ఉన్న 6 లవంగాలు కర్పూరంలో ఉంచి వెలిగించి కాల్చివేయాలి. ఈ వశీకరణం శనివారాలంటే 4 శనివారాలు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. అమావాస్య రోజు చేసినా సరే మంచి ఫలితం ఉంటుంది. ఈ వశీకరణం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తి మీ వశమవుతారు. మనం చేసే సంకల్పం మంచిదైతే ఖచ్చితంగా మన అనుకున్న పనులనేవి నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి నమ్మకంతో ఈ యొక్క పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.